టైం అయిపోయి ఇంకేం వస్తారు. కొంచెం ముందు వస్తే 2 జరపడానికి కుదిరేది. సరే, మనం ఏదైనా పొందాలి అంటే దేవుణ్ణి అడిగి పొందాలి. దేవుణ్ణి అడగకుండా పొందలేం. అయితే ఒకసారి ఒకరోజు జబదయి కుమారులైనటువంటి యాకోబు, యోహాను గారు యేసు ప్రభువు శిష్యులు కదా, యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య దగ్గరికి వచ్చి వారిద్దరు ఏం అడిగారంటే, మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనం. జబదయి కుమారులైనటువంటి యోహాను, యాకోబు యేసు ప్రభువు దగ్గరికి వచ్చారు. మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుతున్నాము అన్నారు. చాలమ్మ. ఏమడిగారు చెప్పండి? మేము అడిగిందల్లా మేము చేయగోరుతున్నాము అన్నారు యేసు ప్రభువు వారితో. జబదయి కుమారులైన యాకోబు, యోహాను ఉద్దేశమేనా అది? అందరి ఉద్దేశం కూడా అదేనా కదా? ఆల్మోస్ట్ అందరూ కూడా మనం అడిగినల్లా చెయ్యాలని కోరుకుంటాం. కోరిక ఉంటుంది, ఆశ ఉంటుంది. అందరూ కూడా అదే ఉద్దేశాన్ని కోరుకుంటారు. అయితే అందరూ ఒక విషయాన్ని గమనించాలి ఈరోజు. అదేమిటంటే, దేవుడు అడిగినవన్నీ ఇవ్వడు. మరి ఏది ఇస్తాడు అంటే అవసరమైన దాన్ని మాత్రమే ఇస్తాడు. ఎందుకని? 6వ అధ్యాయం మత్తయి సువార్త 7వ వచనం. ప్రార్థన చేసేటప్పుడు అన్యజనుల వలె అన్యజనులు కోరతారు, లేనిపోని అన్ని విస్తరించి అడుగుతారు, విస్తరించి ప్రార్థన చేస్తారు. వారిలాగా మీరు అడగొద్దు. మీరు అడక్కముందే మీకు ఏది కావాలో, ఏది అవసరమో అని తెలుసు. కాబట్టి అవసరమైందని అడగండి. అవసరమైందని అడిగితే తప్పనిసరిగా ఇస్తాడు, అనుమానమే లేదు. అంతేగాని అన్ని జనుల్లాగా అది కావాలి, ఇది కావాలి, ఇంత అన్ని లిస్ట్ చెప్పమాకండి. ఏదైతే మీకు ఇంపార్టెంట్గా ఉందో, ఏదైతే అవసరం ఉందో దాన్నే అడగమని ఇక్కడ దేవుడు చెబుతా ఉన్నాడు. ఏమ్మా 31వ వచనం చదువు. ఇవన్నీ, ఈ చింతలు ఇవన్నీ వాళ్ళకి, అన్యులకి, దేవుని శక్తి తెలియని వాళ్ళకి. ఇవన్నీ మీకు కావాలని దేవుడికి తెలుసు, అన్నీ తెలుసు దేవునికి. కాబట్టి దేవుడు ఇస్తాడు అవసరమైనవి. అయితే మీరు దేవుని విషయాల్లో, దేవుని రాజ్య విషయంలో మీరు వెతకండి. దీని వివరణ రేపు చెప్తాను. ఇప్పుడు మన అంశం అది కాదు. దీని వివరణ మాత్రం రేపు చెప్తాను. ఈరోజు ఏది అవసరమైతే దాన్నే అడగాలి, అనవసరమైన వాటినన్నీ అడగమాకండి అన్న విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. దేవుడు ఎంత శక్తి గలవాడంటే, అడిగిన వాటికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా ఇవ్వగల శక్తి గల దేవుడు. కానీ అన్నీ ఇవ్వడు. అపోస్తలుడు పౌలు ద్వారాగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 21వ వచనంలో చూద్దాం ఈ మాట. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు. అయితే అవసరమైన మాత్రమే దేవుడు ఇస్తాడు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఒకసారి యేసు ప్రభువు వారు యెరికో ప్రాంతం మీదుగా వెళ్తూ ఉంటే జనాలు చాలా మంది వెళ్తూ ఉన్నారు.
ఆ శబ్దం విన్నటువంటి గుడ్డివాడైన భర్తిమయ్యి, ఏంటయ్యా సౌండ్ ఏంటి, కేకలు ఏంటి అని అడిగాడు. వాడు చెప్పాడు, ఈ దోవున నజరుడైన యేసు వెళ్తున్నాడు అని చెప్పాడు. వెంటనే ఆ గుడ్డివాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేకలేయటం మొదలుపెట్టాడు. అక్కడున్న జనాలు, రై అనమాకరా, కేకలేయమాక అని గద్దించారు. అయినా కూడా అతను కేకలేస్తానే ఉన్నాడు. ఎక్కడి దాకా యేసు ప్రభువారు విన్నదాకా వాడు కేకలేస్తానే ఉన్నాడు. యేసు ప్రభువారు చెవులకి వాడి కేకన పడింది. వెళ్ళేవాడు యేసు ప్రభువారు అక్కడ ఆగారు. ఆగి అతన్ని పిలవండి అన్నాడు. అంతలోకి అక్కడ అన్నారు, అరే నిన్ను పిలుస్తున్నాడు రా యేసు ప్రభువారు అన్నాడు. అంతే, ఆ గుడ్డను పారేశాడు, గబాలను లెగిశాడు, యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు. అప్పుడు యేసు ప్రభువారు వాడిని ఒక ప్రశ్న వేశాడు. అది చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 51వ వచనం. నేను నీకు ఏమి చేయగోరుతున్నావు? దేవుడు అడుగుతాడు, ఏం కావాలయ్యా నీకు, నేనేం చేయాలి అని అడుగుతాడు. వాడికి కావాల్సిందేంది? దృష్టే. నాకు దృష్టి ఇస్తే చాలయ్యా అన్నాడు. యేసు ప్రభువారు వాడికి దృష్టి కలుగు చేశాడు. వాడికి అవసరం అది. 4 సంచులు బంగారం అయ్యా, 5 సంచులు నోట్ల కట్టలు అయ్యా అని అడిగి ఉంటే అవి ఇచ్చేవాడు కాదు, కనుసూపు కూడా వచ్చేది కాదు. కాబట్టి ఏది నీకు ఇంపార్టెంట్, ఏది ముఖ్యం దాన్ని అడుగు. అది తీరిన తర్వాత ఇంకా ఇంపార్టెంట్ దాన్ని అడుగుదుకోవాలి. లిస్టు పెట్టమాకండి. అన్నుల్లాగా ఇంత తోకలాగా పెట్టొద్దు. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అవసరమైన దాన్ని. ఒకసారి కుష్టు రోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి వాడేమంటాడంటే, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడుగా చేయి. వాడికి ఉన్నదే, వాడికి కావాల్సింది అదే. యేసు ప్రభువు అన్నాడు, మార్కు సువార్త ఇది కూడా 1వ అధ్యాయము 40వ వచనం. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడుగా చేయి. వాడికి కావాలి శుద్ధుడు. ఎందుకంటే ఊరు బయట ఉంటున్నాడు వాడు, కుష్టు రోగంతో ఉన్నాడు. వాడికి స్వస్థత కావాలి, శుద్ధి కావాలి, ఈ కొరుకుపోయిన ఏళ్ళని సాపిగా రావాలి, చీము అదంతా పోవాలి, ఆరోగ్యం కావాలి వాడికి. అందుకని నన్ను శుద్ధుడిగా చేయమని అడుగుతున్నాడు. యేసు ప్రభువారు కనికరపడి చెయ్యి చాపి నాన్ని ముట్టాడు. నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మన్నా. వాడు శుద్ధుడయ్యాడు. వాడికి ఏది కావాలో అది పర్టిక్యులర్గా ఏది అవసరం నీకు దాన్ని అడుగు. అంతేగాని వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని శాట భారతాలు చేయమాకండి. మీకు కావాల్సిన అన్నీ తెలుసు కాబట్టి ముందు మీకు ఏది అవసరమో దాన్ని అడగండి, దేవుడు చేస్తాడు. ఏమ్మా, ఆ విషయాన్ని మరి ఈరోజు దేవుడు ప్రేరేపించాడు. మీకు అర్థం అవుతుందమ్మా. యేసు ప్రభువారు శిష్యులు అద్దరికి వెళ్ళాలని దోణి ఎక్కారు. ఆయన దోణి అనేక దోణులు కూడా వెంబడించినాయి. అయితే పెద్ద తుఫాను లేచి అలలు దోణి మీద కొడతా ఉన్నాయి. యేసు ప్రభువారు అమరం దగ్గర పొన్నుకున్నారు. శిష్యులు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈలోపు తుఫాను లేచింది, అలలు వచ్చి పడుతున్నాయి. వీళ్ళు భయపడ్డారు. నశించిపోతున్నాం అనుకొని యేసు ప్రభువారు లేపారు. మేము నశించిపోతున్నాం అని చెప్పారు. ఇప్పుడు అది ఆ పరిస్థితి అలా ఉంది. వాళ్ళకి ముందు దాని నుంచి బయటపడాలి. అదే చెప్పారు. యేసు ప్రభువారు లేచి వెంటనే ఆ తుఫాన్ని గాలిని గద్దించాడు, సముద్రాన్ని నిశ్శబ్దంగా ఉండన్నాడు. ఇప్పుడు ఎందుకంటే దానివల్ల ఇల్లు భయపడుతుంది. ఇప్పుడు దాన్ని ఆపటం అవసరం.
మునక్కోకుండా ఉండటం అవసరం. కాబట్టి అది చెప్పారు. ఆ? తొందరగా అద్దరికి చేరసపోయాలన్న. కాబట్టి ఏదైతే అవసరమో అమ్మ చదివేసిందిగా మార్కు సువార్తది కూడా 4:39. గాలిని గద్దించారు, నిశ్శబ్దమై ఊరుకుండు అని సముద్రాన్ని అన్నాడు. అంటే ఆ తుఫాన్ని గద్దించి నిమ్మలపరిచాడు. ఇప్పుడు వాళ్ళు అద్దరికి చేరగలిగారు. మెయిన్ అదే. ఇప్పుడు వాళ్ళకున్న ముందున్న సమస్య, నీకు ఉన్న సమస్య ఏందో దాని గురించి అడుగు, దేవుడు తప్పనిసరిగా చేస్తాడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. రాజుగారికి కళ వచ్చింది. కళ మర్చిపోయాడు, దిగులుగా కూర్చున్నాడు. అరే శాస్త్రుల్ని కదా, జ్యోతిష్కులను, శకునుగాండ్రు, కల్దీయులు, వాళ్ళ పిలవండి, మన జ్ఞానులందరూ పిలుచుకురండి అని చెప్పాడు. వాళ్ళందరూ వచ్చారు. వచ్చి ఏంటి రాజుగారు అన్నాడు. నాకు నా రాత్రి ఒక కళ వచ్చిందిరా, ఆ కళ మర్చిపోయాను, కళ చెప్పండి, దాని భావం చెప్పండి అన్నాడు. కాదు రాజుగారు, అలా కాదు, మీరు కళ చెబితే మేము భావం చెబుతాం. ఎట్లా నమ్మకోరా, మీరు చెప్పే భావం కరెక్ట్ అని? కళ చెప్పలేని వాళ్ళు భావం ఏం చెబుతారు మీరు? నాకు 2 కావాల్సింది అన్నాడు. అప్పుడు అన్నారు, రాజుగారు అడిగింది అసాధారణమైనటువంటి విషయం, భూమి మీద ఏ మానవుడు కూడా చెప్పజాలడు, కాబట్టి ఎవరు వాళ్ళకు కాదు అని వాళ్ళు రాజుగారితో అన్నారు. రాజుగారు నెబుకద్నెజరు బబులోను దేశంలో జరుగుతున్న సన్నివేశం ఇది. అప్పుడు రాజుగారు కోపం వచ్చింది. రోజు మీకు దానాలు ఇవ్వటం, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయటం, వాళ్ళకి శాలరీలు ఇచ్చి పోషించటం దండగా, వేస్ట్. ఇంకెందుకు మీరు? ఏమి చెప్పలేనప్పుడు, ఏమి తెలియనప్పుడు మీరు ఎందుకురా? కాబట్టి నా రాజ్యములో జ్ఞానులు అన్నవాడు ఉండకూడదు, అందరూ చంపేయండి అని శాసనం చేశాడు. శాస్త్రం బయలుదేరింది. ఆర్యోక్ అన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు, కొంచెం దానియేలుతో బాగుంటాడు. ఆయన వచ్చాడు దానియేలు దగ్గరికి. వచ్చి లోనకి వచ్చి కూర్చున్నాడు. ఏంటంటే, ఈయన పట్టుకెళ్తానికి వచ్చాం మేము నిన్ను. ఏమైంది అంటే, రాజుగారు కలగన్నాడంట. ఆ కళ మర్చిపోయాడంట. చెప్పనప్పుడు మీరెందుకు దండగా, జ్ఞానులందరూ చంపేమన్నారు, జ్ఞానుల్లో మీరు కూడా ఉన్నారు కదా, మరి అది పరిస్థితి అంటే, అయితే నన్ను రాజుగారి దగ్గర తీసుకెళ్ళి నేను మాట్లాడతాను అని ఆర్యోకి చెబితే వాడు వెంటనే తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి రాజుగారికి చూపించాడు. ఏమయ్యా ఏంటి వచ్చారు చెబుతా, నాకు కొంచెం టైం ఇవ్వండి, టైం ఇవ్వండి, నాకు ఇప్పుడేగా తెలిసింది, అంతకుముందు నాకు చెప్పలేదు కదా, నాకు తెలియదు కదా, మీరు జ్ఞానులు కల్దీలను వాళ్ళని పిలిచారు కదా, శకునుగాండ్రులను జ్యోతిష్యుని పిలిచారు, నాకు తెలియదు కదా, ఇప్పుడే చెప్పారు కదా, నాకు కొంచెం టైం ఇవ్వండి చెప్తాను. ఎవరు చెప్పలేమంటున్నారు, ఇతను టైం అడుగుతున్నాడు, బెటరే కదా, కొంత బెటరే కదా అని అనుకొని సరే అని రాజుగారు ఒప్పుకున్నాడు. వెంటనే దానియేలు వచ్చాడు, ఇంటికి వచ్చాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోను పిలిచాడు. అరే మనం అందరం దేవుని కటాక్షం పొందుదాం, ప్రార్థన చేద్దాంరా అనుకున్నారు. కూడుకున్నారు. ఏం ప్రార్థన చేశారు? ఆ కళని చూపించమనే ప్రార్థన చేశారు. ఇప్పుడు అది అవసరం, అదే అడుగుతున్నారు. ఆ కళను చూపించయ్యా, కళభావాన్ని తెలియజేయ్యా అని వాళ్ళు అడుగుతున్నారు. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 17-18 వచనాలను మనం చూస్తాం.
ఆ, ఉమ్, సంగతి చెప్పేశాడు. ఆ, వాళ్ళతో పాటు నశించుకొని ఉండటం కోసం ఆ కళ, ఏ కళ? రాజుగారికి వచ్చిన కళ. ఆ కళ, దాని భావం, విషయం పరలోకమందున దేవుని వలన కటాక్షం పొందటానికి, ఆయన్ని ఏడుకుంటానికి వాళ్ళు కూడుకున్నాడు. హెచ్చరిక చేశాడు. వాళ్ళు వచ్చారు, ప్రార్థన చేసుకున్నారు. ఏమడిగారు వాళ్ళు? ఇదే అడిగారు. ఇప్పుడు దేవుడు ఏం తెలియజేశాడు? దాన్నే తెలియజేశాడు. దానియేలుకి ఎందుకు బయలుపరిచాడు? అడుగు వచ్చింది ఆయనే, ఒప్పుకొచ్చింది ఆయనే, ఈ స్నేహితులు చెప్పింది కూడా ఆయనే, కాబట్టి చెప్పాల్సింది కూడా ఆయనే, టైం అడుక్కొచ్చింది కూడా ఆయనే. కాబట్టి అందుకని దేవుడు దానియేలుకే ఏం చూపించాడు? ఆ కళను, కలభావాన్ని చూపించాడు. దానియేలు ఆర్య కబూరు చేశాడు. వాడంటే ఎత్తి వెళ్ళి, అయ్యా, బబులోను నుంచి వచ్చినటువంటి ఆ బానిసల్లో నేను ఒకటి కనుగొన్నాను, మరి అతను చెబుతాను అంటున్నాడు, అంటే తీసుకురమ్మన్నాడు. ఏమ్మా? త్వరగా తీసుకురమ్మన్నాడు. వెళ్ళాడు. ఏమయ్యా, చెప్పగలవు నువ్వు? నాకు కళ్ళు చెబుతావా? కలభావం చెబుతావా? నేను చెప్పలేనండి. దేవుడు ఉన్నాడు, పరలోకులో దేవుడు ఉన్నాడు, ఆయన అన్నీ తెలుసు. ఆయనకి మర్మాలు బయలుపరచటం ఆయన వశం అని చెప్పాడు. చెప్పి, నువ్వు కనబడ్డ పెద్ద ప్రతిమను చూసావు, దాంట్లో ఈ విధంగా రకరకాలు ఉన్నాయి కదా, బంగారం, ఇత్తడి, ఇనుము, మట్టి, ఈ రెండు కలిసినటువంటి భాగాలు, అంటే ఒక్కొక్క పార్ట్. పైన తల ఏముంది? శిరస్సు మేలిమి బంగారం, భుజాలు వెండివి, ఉదరము తొడలు ఇత్తడివి, మోకాలే ఇనుము, పాదాలు మాత్రం మట్టి ఉంది. ఇది బొమ్మ కథ. అంటే ఒక్కొక్క పార్టు ఒక్కొక్క రాజ్యానికి సంబంధించింది. పైన తలను చూశారు, అది బబులోని రాజ్యం, అది మీ రాజ్యం. తర్వాత రాజ్యాలు ఇలా వస్తాయి, ఇలా ఇలా రాజ్యాలు వస్తాయి అని చెప్పాడు. ఇది నీ కళ, ఆ కళ భావం ఇది అని దానియేలు చెప్పినప్పుడు అందరు నోరు తెరుచుకొని చూస్తున్నారు, ఏమంటాడా ఏందని. రాజుగారు సైలెంట్గా లేచాడు, సింహాసనం మీద లేచాడు. ఏంద్ర పైకి లేచాడు అని అందరూ చూస్తున్నారు. ఒక బోర్ల పడ్డాడు, సాష్టాంగ నమస్కారం పెట్టాడు. ఎవరికి? దానియేలుకి. అసలు ఎంత గొప్ప సంగతి కదండి, వండరు కదా, సాధారణమైనటువంటి సంగతి, వాళ్ళెవరు చెప్పలేని సంగతి చెప్పగలిగాడు. నిజంగా నీ దేవుడు గొప్పోడు, నువ్వు సమర్థుడివి, నీ దేవుడు గొప్పోడు. వీళ్ళందరి మీద దేవుడు ఆయన, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు ఆయనని దేవుడిని గణపరిచాడు. ఆయనకి సాష్టాంగ నమస్కారం పెట్టాడు, గొప్ప దానాలు ఇచ్చాడు. అతన్ని అందరు జ్ఞానులందరి మీద ప్రధానిగా చేశాడు. అయితే దానియేలు అన్నాడు, నేనే కాదు ప్రార్థన చేసింది, నాతో పాటు నా స్నేహితులు కూడా ప్రార్థన చేశారు రాజుగారు, మరి వాళ్ళకు కూడా. అప్పుడు వారిని ఎంక్వైరీ ఆఫీసర్లకే పెట్టారు కదా, ప్రార్థన చేసిన వాళ్ళందరికీ ప్రతిఫలం. ఆ సందర్భం ఏదైతే అవసరమో దాన్నే, మిగిలింది కాదు. అలా వాళ్ళు చెప్పారు కదా. 2:11 చూడండి, ఒక మాట నాకు గుర్తు వస్తుంది. రాజు అడిగినటువంటి విషయము బహు అసాధారణమైన ఉన్నది. అది దేవదూతలు చెబుతారేమో కానీ మనుషులు చెప్పజాలరండి అని వాళ్ళు చెప్పారు కదా. నిజంగా ఏదైతే అవసరమో, పూర్ణ ఉన్న సమయాల్లో ఇల్లు లేదు, స్థలము లేదు. ప్రతి సంవత్సరం నాకు చెప్పేది, ఈ సంవత్సరం మేము స్థలం కొనాలి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అని. నిజమే,
ప్రార్థన చేసావు, అది వాళ్ళకి ఇంపార్టెంట్, ముఖ్యం. కాబట్టి స్థలం ఇచ్చాడు దేవుడు. ఉట్టి స్థలం అద్దెలకు ఉంటున్నాం కదా పాస్టర్ గారు, ఇల్లు కట్టుకునే ఏర్పాటు గురించి ప్రార్థన చేయి. ఇంకో సంవత్సరం ఇల్లు గురించి ప్రార్థన చేశాం, ఇల్లు కట్టుకున్నారు. బాగానే ఉంది కానీ పాస్టర్ గారు దొడ్లు లేవు. ఈ సంవత్సరం దొడ్లు కట్టుకునేటట్టు ప్రార్థన చేయి. దొడ్ల కోసం ప్రార్థన చేశాం, దొడ్లు వచ్చింది. ఏది అవసరమో అదే. నీళ్ళు లేవు, బోరు పడాలి, బోరు వేయించారు, వచ్చేసింది. ఆ విధంగా అనుకున్నాయి. తర్వాత అఖిల పెళ్ళి అయిపోయింది. మరి అఖిలకి సంతానం అబ్బాయి పుట్టాలంట అన్నారు. అబ్బాయి పుట్టాడు. మరి వాడికి బాక్సులో పెట్టే పరిస్థితి, బతకడేమో అనుకున్నారు. విజయవాడ తీసుకెళ్ళి హాస్పిటల్ పెట్టారు. అమ్మాయి ఎక్కడ ఉంది, పిల్లోడేమో విజయవాడలో ఉన్నాడు. పాప సీన్ గారు పోయి మనవాడి దగ్గర కూర్చున్నాడు. సంఘ బిడ్డలే పోయి అమ్మాయి దగ్గర కూర్చున్నారు. దేవుడు స్వస్థ ఇచ్చాడు, తీసుకొచ్చాడు. తర్వాత పృథ్వీకి ఉద్యోగం అన్నారు, చేశాం, ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు ఇక అఖిల కళ్యాణికి ఇంటర్ పూర్తి అవ్వాలని ఒక ఆలోచన, సబ్జెక్ట్ ఉంది, అది పూర్తి చేసుకోవాలని, అది పూర్తి చేయాలి. ఒకటి సీని గారికి స్థిరమైన పని కావాలి అన్నది ప్రార్థన. ఇప్పుడు ఈ రెండు చెయ్యాలి. అమ్మాయి ఉన్నప్పుడు ఒక మాట చెప్పింది, భార్య కూడా కట్టుకోవాలని అంది. దాని గురించి మరి ఎవరు పట్టించుకోలేదు, నాకు చెప్పలేదు, నేను చేయలేదు. ఇంపార్టెంట్, అవసరమే. అంతేగాని సీని గారు తలనండి ఎంటుకలు రావాలని చేయలే నేను, ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాదు. ఏదైతే అవసరమో అదే చేశాం. ఏమ్మా, దేవుడు అయ్యే ఇచ్చాడు. ఇది ఉదాహరణ ఎందుకు చెప్పానంటే మీకు అర్థం అవటం కోసం. ఏది ముందు ఏది అన్నది లిస్ట్ పెట్టండి, మీరు దాన్ని అడగండి. దేవుడు అది చేసిన తర్వాత ఇంకో దాని లైన్లోకి తీసుకురండి. చాట భారతాలు పెట్టమాకండి. ఏమ్మా, ఏమన్నా అర్థమైనట్టుందా? అర్థమైనట్టుంది కానీ సరే. 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయం 10వ వచనం. సొలొమోను బాల్యములో రాజ్యానికి వచ్చాడు అనుకోని విధంగా కదా. బెత్షెబా వచ్చి దావీదుని అడిగింది. అప్పటికే అదోనీయాడు రాజుగా ఏలుబడి చేస్తున్నానని ప్రకటించుకున్నాడు. అప్పుడు యోవాబు మంత్రి ప్లాన్ వేస్తే పోయి అప్పుడు రాజుగారిని కలిశారు. రాజుగారు, మరి నీకు పుట్టిన బిడ్డని నేను రాజుని చేస్తా అన్నావు కదా అని దావీదు గారిని అడిగింది. అప్పుడు సాదోకుని పిలిచి సొలొమోన్ని రాజుగా చేశారు. ఇది ఊహించని విధంగా జరిగినాయి. అందుకని సొలొమోను అంటాడు, అయ్యా మరి కార్యమును చక్కబెట్టడానికి నాకు తగిన జ్ఞానం దయచేయి. న్యాయం జరగాలి కదా, న్యాయం కోసం అడిగాం. దేవుడు ఏమన్నాడంటే రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో ఇక్కడే ఉందా, న్యాయం కోసం అడిగామని అక్కడుందా? న్యాయం కోసం అడిగావు, దీర్ఘాయుష్ అడగల, ఐశ్వర్యం అడగల, శత్రువులు ప్రాణం అడగల, న్యాయం కోసం అడిగావు. కాబట్టి నేను నీకు ఇస్తున్నానని తగిన జ్ఞానం ఇచ్చాడు. న్యాయం కోసం అడిగావు. దేవుడు తప్పనిసరిగా న్యాయం చేస్తాడు కదా. న్యాయం చేశాడు సొలొమోనుకి. దేవుడు న్యాయం జరిగిస్తాడు. ఎందుకంటే దేశంలో అన్యాయం ఎక్కువైపోతా ఉంది, అబద్ధాల కోర్లు ఎక్కువైపోతా ఉన్నారు. దేవుడే వేద్యం ఆడతాడు. ఇంకొక మాట ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, ఇంతవరకు అర్థమైంది కదా. ఇంకొకటి ఏంటంటే మీరు అడిగింది పొందుకున్నామని నమ్మండి. ఏమ్మా, 21వ అధ్యాయం మత్తయి సువార్త
21 అధ్యాయం 22వ వచనం. ఎందుకంటే టైం అయింది. నేను కొంచెం చెప్తానికి కూడా మన టైం తెలుసు. మీరు ప్రార్థన చేయనప్పుడు దేనిని అడుగుతారో అది దొరికింది అని మీరు నమ్మినలా మీరు పొందుకుంటారు కదా. పూర్ణ నమ్మింది, పొందుకుంది. వాళ్ళ ఇంట్లో అన్నీ జరిగినాయి. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అన్నీ జరిగినాయి. జరగలేదా? మీరే సాక్షి, అందరూ తెలుసు కదా, మీరందరూ చూశారు కదా. అది కాబట్టి జరుగుతాయి, దేవుడు చేస్తాడు. దేవుడు చేయకపోతే ఇంకెవరు చేస్తారు మనకి? ఇంక చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కాబట్టి అన్నిలాగా చేట భారతాలు చెప్పుకోకుండా ఏదైతే ముందు ఇంపార్టెంటో దాన్ని అడగండి. దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. శనిగారు వాళ్ళకి ఈ సంవత్సరం కావలసినవి అవి కూడా అడుగుదాం. దేవుడు తప్పనిసరిగా కుటుంబానికి దయచేయునుగాక. ఆమేన్.